నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇవాళ 20 క్లాస్. ఈ క్లాస్లో ఈ శారీ యూజ్ చేస్తూ బార్డర్ కట్ చేయకుండా 8 కలీస్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి, బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది క్లియర్గా అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శారీతో బార్డర్ కట్ చేయకుండా కలీస్ ఫ్రాక్ 8 కలీస్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలన్నది మీకు చూపిస్తా. దానికంటే ముందు నా యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇవాళ 20 క్లాస్. ఈ క్లాస్లో కలీస్ ఫ్రాక్ కటింగ్ అయితే నేర్చుకుందాము. ఇదిగోండి ఇక్కడ వెళ్ళిపోదాము. ఈ శారీ మొత్తం 4 మీటర్స్ అయితే ఉంది. బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ తీసిన తర్వాత 4 మీటర్స్ ఉంది. 1 మీటర్లో బాడీ పార్ట్ కట్ చేస్తున్నా, హ్యాండ్స్ కట్ చేస్తున్నా, పక్కకైతే పెట్టేయండి. నెక్స్ట్ మనకు బాడీ పార్ట్ ఒక లెంత్, బాటమ్ పార్ట్ ఒక లెంత్ ఉంటుంది కదా. బాడీ పార్ట్ ఇక్కడ 15 తీసుకున్నా నేను. బాటమ్ పార్ట్ 27 తీసుకున్నా. నేను నీ లెంత్ వరకు అయితే తీసుకున్నా. మీకు ఇంకా లాంగ్ కావాలి అని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసాను పైన. ఇక్కడ శారీ నేను ఒక 8 ఫోల్డ్స్ అయితే వేసిన. 8 ఫోల్డ్స్ వేయండి శారీని. 8 ఎందుకు అని అంటే నాకు 8 కలీస్ కావాలి కాబట్టి 8 ఫోల్డ్స్ అయితే వేసిన. మీకు 16 కావాలి అంటే 16 వేసుకోవచ్చు. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 28 ఉంది. 28 డివైడెడ్ బై 8 ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 8 కలీస్ కాబట్టి 8 చేయాలి. మీకు 16 కలీస్ అయితే 16 చేసుకోవచ్చు. అప్పుడు డివైడెడ్ బై చేసి 3.5 అయితే వస్తుంది. ఎలా వస్తుంది అన్న చూడండి. 28 డివైడెడ్ బై 8 కలీస్ చేస్తే 3.5 అయితే వచ్చింది. ఇప్పుడు సింగిల్ కలీ లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అంటే 3.5 అయితే ఉండాలి. 3.5కి 1 యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అని అంటే స్టిచ్చెస్ వస్తాయి కదా, ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. సో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటు సైడ్ హాఫ్ ఇంచ్, అటు సైడ్ హాఫ్ ఇంచ్ అన్నట్టు మీకు చూపిస్తే ఎలా డివైడ్ చేసుకోవాలన్నది. ఇదిగోండి ఈచ్ కలి 4.5 అయితే రావాలి మొత్తం ఖర్చుతో కలిపి. ఇలా అయితే ఉంటుంది 8 కలీస్. శారీని మనం 8 ఫోల్డ్స్ మీద అయితే వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, 8 ఫోల్డ్స్ అయితే ఉండాలి శారీ. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఒక హిప్ లెంత్ అయితే చూసుకొని ఒక లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేయండి. ఇలా పెట్టి ఎగ్జాక్ట్గా హాఫ్కి టేప్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న డాట్ అయితే పెట్టేయండి. ఇలా ఇది మధ్యలోకి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 4.5 కదా తీసుకుంటున్నాము. 4.5ని ఫస్ట్ టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఎంతైతే వచ్చిందో ఇదిగోండి ఈ డాట్ మీదకి కరెక్ట్ 4.5 హాఫ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. 4.5లో హాఫ్ మిడిల్ 4.5ని హాఫ్ చేసి మిడిల్కి అయితే పెట్టాలి. ఇదిగోండి నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుంచి బార్డర్ కట్ చేయకుండా బార్డర్ పైన వరకు అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మీ దగ్గర స్కేల్ ఉంటే తీసుకోండి, టేప్తో వద్దు. మీరు బిగినర్స్ అయితే కొంచెం క్రాస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి బార్డర్ దగ్గరికి రాకూడదు, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి అయితే వేసుకోండి. 2 సైడ్స్ అయితే ఇలా వేసుకోండి గైస్. కలీస్ ఫ్రాక్ చాలా ఈజీ గైస్. ఇదిగోండి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలి. బార్డర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయకండి, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి ఉండేటట్టు అయితే కట్ చేయండి. బార్డర్ కట్టింగ్స్లోకి వెళ్ళిపోతే బాగోదు. సో మనం బార్డర్ కట్ అవ్వకుండా కట్ చేసుకుంటున్నాం కాబట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అయితే పైకే వేసుకోండి. ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోండి గాయస్. ఫ్యాబ్రిక్ని అయితే కదపొద్దు. మీరు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మీ మాట వింటుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే మాట వినదు కాబట్టి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి. ఇదిగోండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. ఇలా మీకు చూపించడానికి చాలా కష్టాలే పడ్డా. మొత్తం 8 కలీస్ చూపించడానికి. ఫస్ట్ అయితే మీకు 4 చూపిస్తా చూడండి గైస్. అర్థమైంది కదా, ఇంతే, ఏం లేదు గైస్. 20 నడుము లూజ్ డివైడెడ్ బై ఎన్ని కలీస్ తీసుకుంటాం, 8 కలీసా 16 కలీసా అన్నది తీసుకుంటే ఈజీగా అయితే వస్తుంది. డివైడెడ్ బై 8 చేస్తే ఎంత వస్తే అంత కలీస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం గైస్, అంతే. ఇదిగోండి 8 కలీస్ అయితే వచ్చినాయి నా దగ్గర. కౌంట్ చేయండి కావాలంటే. మీరు రాంగ్ సైడ్ రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అవుతాము అని అంటే ఇదిగోండి ఇలా అయితే రాసుకోండి. 1 2 3 4 అలా రాసుకోండి. అప్పుడు రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అన్నది ఏది ఈజీగా తెలుస్తుంది.
గైస్ కలీస్ కట్ చేసుకోవడం ఇంతే, ఫ్యాబ్రిక్ కట్ చేయకుండా బార్డర్ కట్ చేయకుండా కలీస్ కట్ చేసుకోవడం ఇంతే. బార్డర్ కట్ చేస్తే డిఫరెన్స్ ఏముంటుంది అంటే బార్డర్ కూడా కట్ చేస్తాం అంతే, ఏం డిఫరెన్స్ ఏముండదు. ఇంకా ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇదిగోండి పైన ఇది 4 ఫోల్డ్స్ మీద అయితే ఉంది లైనింగ్. ఇక్కడ 28 నడుము లూజ్ కదా, 28 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 28 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత అయితే వస్తుందో అంత అటు సైడ్ కార్నర్ దగ్గర నుంచి మెజర్మెంట్ కార్నర్ తర్వాత ఇదిగోండి ఇలా అయితే పెట్టుకొని క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటాం కదా, ఈ 2ని తీసుకొచ్చి రివర్స్లో అయితే అతికించుకుంటాము, అటాచ్ చేసుకుంటాము. మీకు అర్థమవుతుంది కదా గాయస్. ఈ లాస్ట్కి నడుము లూజ్ వస్తుంది, ఈ లాస్ట్కి నడుము లూజ్ వస్తుంది. ఇప్పుడు 28 అనుకోండి నడుము లూజు, 28 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 7 అయితే వస్తుంది కదా. అప్పుడు ఈ లాస్ట్ 7 పైన రైట్ సైడ్ సగం రావాలి, ఈ 7 ఈ కార్నర్ దగ్గరికి 7 రావాలి. మీకు చూపిస్తూ ఉండండి. ఇలా క్రాస్గా 7 ఉంటుంది కదా, అది ఇట్లా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టయితే కట్ చేసేయండి. ఇప్పుడు 4 కలీస్ అయితే వస్తాయి, 4 ఎన్ని వస్తాయి, 4 కలీస్ అయితే వస్తాయి. ఫ్రంట్కి టు బ్యాక్ సైడ్ 2 అన్నట్టు. ఇలా 1 సైడ్ ఓపెన్ ఉండదు, మనం ఓపెన్ చేసుకోవాలి. గైస్ చాలా ఈజీ గైస్, లైనింగ్ ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఇందులో అంబ్రిల్లా ఫ్రాక్ కూడా అంబ్రిల్లా టైప్ కూడా కట్ చేసుకోవచ్చు లైనింగ్. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. లైనింగ్ని ఎలా అయినా జాయిన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలానే జాయిన్ చేసుకోవాలన్నది ఏం లేదు. కలీస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అంబ్రిల్లా కూడా కట్ చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా రివర్స్ చేసి అయితే అతికించుకోవాలి. అర్థమైంది కదా. ఫుల్ ఫ్లేర్ లాగా మంచి ఫ్లేర్ అయితే వస్తుంది గైస్. లైనింగ్ కట్ చేసుకోవడం అర్థమైంది, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం అర్థమైంది కదా. ఇంకా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ పెట్టి ఇలా అయితే వేసుకోవాలి వీడియోలో. ఇక్కడ నేను 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా కొంచెం ఎక్స్ట్రా అయితే వదిలేయండి, ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే పెట్టండి. ఇందులో ఒక 1/2 ఇంచ్ డాట్స్ కోసం అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బాడీ లెంత్ వచ్చేసి నేను 15 అయితే తీసుకుంటున్నా. ఇక్కడ 15కి పైన ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్ట్రైట్గా లైన్ అయితే వేయండి. మీరు స్కేల్స్ అయితే యూజ్ చేయండి గాయస్, చిన్న యూస్ఫుల్ టిప్స్ అట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసి అయితే నేర్చుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ నేను 6 అయితే తీసుకున్నా, ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 అయితే తీసుకుంటున్నా. ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేయండి పైన కింద లైన్స్కి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని కర్వ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 9 అయితే తీసుకుంటున్నా. పైన కింద లైన్స్ పైన ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను విడ్త్. దీన్ని ఇప్పుడు నెక్ డీప్ నేను 7 అయితే పెట్టాలి అనుకుంటున్నా. సో 7 దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఈ 2 డాట్స్ని ఎల్ షేప్లో ఇలా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి గైస్. నేను చెప్తున్న పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. ఇలా బాక్స్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ ఇలా లోపల పెట్టి ఇలా కర్వ్ అయితే తీసుకోండి గాయస్. నా ఛానల్లో చాలా వీడియోస్లో అయితే చెప్తా ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలన్నది. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు ఇదిగోండి పైన 2.5 ఇంచెస్కి బోట్ అయితే తీసుకుంటున్నా. ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని వీడియోలో చూపించినట్టు. వెనక 2 ఇంచెస్కి బోటు, మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇదిగోండి ఇలా చిన్న బాక్స్ అయితే వేసుకోండి. డీప్ మరీ తక్కువ అనిపిస్తుంది అని ఇంకొక ఇంచ్ అయితే పెట్టుకుంటున్నా నేను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే తీసుకున్నా. మీరు మీ కంఫర్ట్ చూసుకోండి. మీకు డీప్ వేసుకోవాలి అని ఉంటే డీప్ తీసుకోండి. లేదు మేము అంత డీప్ వేసుకోము అని అనిపిస్తే తక్కువ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు గైస్. మన ఇష్టం, మీ ఇష్టం. మీకు ఎంత కావాలి అంటే అంతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ బాక్స్లో డిజైన్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది, డిజైన్ తర్వాత కట్ చేసుకుందాం ఆలోచించుకొని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా పైన లైనింగ్ది, దాన్ని కట్ చేసి రిమైనింగ్ మిగిలి ఉంది కదా దాని మీద బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదా, ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు
దాన్ని పెట్టేసి చుట్టూ మనం కట్ చేసిన పార్ట్ ఉంది కదా దాని చుట్టూ ఇలా బార్డర్ అయితే డ్రా చేసుకోండి. ఇలా అయితే డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకు డౌన్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అది మీకు చూపించడం మర్చిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టుకోండి. 2 షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బార్డర్స్ డ్రా చేసుకున్నాం కదా సేమ్ అలా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, నేను 8 పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్లో కూడా 8 ఇంచెస్కి పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్కి వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపించినట్టు అయితే పెట్టుకోండి. ఈ 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. 3 ఇంచెస్ వరకు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్కి మిడిల్లో పెట్టి 9 ఇంచెస్ వరకు ఒక లైన్ అయితే వేయండి. కింద నుండి ఇదిగోండి ఇలా 3 ఇంచెస్కి అయితే రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేటట్టు ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోండి. నేనైతే సపరేట్గా ఏం కట్ చేసి అతికియాను, డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలానే ప్రిన్సెస్ కట్ చేయను. మీకు కటింగ్ వీడియో కావాలి సపరేట్గా కట్ చేసి మేము అటాచ్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే కమెంట్ చేయండి, సపరేట్గా కూడా చేద్దాము. ఇప్పుడు దీన్ని ఇలా 1 సైడ్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేసేయండి. ప్రిన్సెస్ కట్ అటు సైడ్ ఇంకొక సైడ్ కూడా పడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దీని మీద లైట్గా పడింది కదా దాని మీద థిక్గా అయితే డ్రా చేసుకోండి. ఈజీగా అయితే అయిపోతుంది గైస్. మీకు అర్థమైంది కదా నేను ఎలా చెప్పినా అన్నది. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రంట్లో నేను స్క్వేర్ నెక్ అయితే పెట్టాలి అనుకుంటున్నా. స్క్వేర్ నెక్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేయండి. ఆర్మ్ హోల్స్ 2 ఈక్వల్గా వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినా, బాడీ పార్ట్ తీసుకొని ఇదిగోండి ఇలా కొంచెం ఎడ్జెస్లో ఒక 1 ఇలా నేను ఇప్పుడు ఎంతైతే కట్ చేశానో సేమ్ అలా అయితే కట్ చేసుకోండి. సైడ్స్ ఇలా జారినట్టు కాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. జారినట్టు ఏముండదు, బస్ స్టిఫ్గా వస్తుంది అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నేను స్క్వేర్ పెట్టాలనుకుంటున్నా. సో దానికోసం 5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నా. 3 ఇంచెస్ లెంత్ 5 ఇంచెస్ లెంత్ 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకున్నా. నేను పైన నుంచి కింద వరకు సేమ్ విడ్త్ తీసుకున్నా. మీకు కావాలంటే పైన 2.5 ఇంచ్ తీసుకొని కింద 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు కరెక్ట్గా షేప్ రావాలి అని అనుకుంటే. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే వస్తుంది. మీకు ఇంకొంచెం షేప్ కరెక్ట్గా స్క్వేర్ ఇంత కరెక్ట్ స్క్వేర్ వద్దు, మాకు కొంచెం డిజైన్ లాగా రావాలి అంటే పైన 2.5 ఇంచ్ తీసుకోండి, కింద 3 ఇంచెస్ తీసుకోండి, కొంచెం డిజైన్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్న ఉంచి, అర్థమవుతుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ అయితే వేయాలి. దీని మీద లైనింగ్ ఉంచి ఇదిగోండి చుట్టూ అయితే కట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్ దగ్గర ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఇంకా డైరెక్ట్గా స్టిచ్ వేసేయచ్చు. మీకు అర్థమవుతుంది కదా, డైరెక్ట్గా స్టిచ్ వేసి రివర్స్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది అంటే ఈ కటింగ్, ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో 21st క్లాస్లో. గైస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి. వెనక డిజైన్ ఏం పెడతా అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నా. దానికోసం ఇలా 4 ఫోల్డ్స్ ఉన్నది అయితే తీసుకోండి. మీకు బార్డర్ కావాలి అనుకుంటే బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి, వద్దు అనుకుంటే వద్దు, అవసరం లేదు. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ 19 అయితే తీసుకున్నా. 19 ఎందుకు, నా నార్మల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 16కి పఫ్ కోసం నేను పఫ్ పెట్టాలి అనుకుంటున్నా. సో దానికోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్కి అయితే ఇలా ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కట్ చేసుకోండి. పక్కన మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఉండేటట్టు అయితే తీసుకోండి. 2 ఇంచెస్ అవసరం లేదు హ్యాండ్స్కి, 1.5 ఇంచ్ వచ్చేటట్టు అయితే తీసుకోండి. ఇంతే గైస్, ఈరోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్తో అయితే కలుద్దాము. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్.